ప్రతినిధులు ఇక్కడ చట్టాలను రూపొందిస్తారు, విధానాలను చర్చిస్తారు మరియు ప్రభుత్వ కార్యనిర్వాహక చర్యలను పర్యవేక్షిస్తారు. ఇప్పుడు మనం నమూనా పార్లమెంట్ 9th క్లాస్ విద్యార్థులు నిర్వహిస్తున్నారు చూద్దాం. ఈ పార్లమెంటు సమావేశాన్ని గౌరవ రాష్ట్రపతి గారిని మన భారత ప్రధాన పౌరుడిని ఆహ్వానిస్తున్నామని నువ్వు వెళ్ళాలి. వందే మాత్రం వందే మాతరం గీతంలో ప్రారంభిద్దాం. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శ్రీతరం సస్యశ్యామలం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమితా సుమధుర శోభిని సుహాసిని సుమధురవాసిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. రాష్ట్రపతి ప్రసంగం. Good afternoon to the parliament members. You are the all members of this house and you are elected by the people. You are the elected for the people to conduct the summer parliament meetings. The reason is that what you are doing for the people of the country. And discuss with the central cabinet we are conducting this meeting. Thank you. వస్తా సార్ వస్తా. అధికారి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రధానమంత్రి గారు మీ పరిపాలన గురించి ప్రజాప్రతినిధులైన పార్లమెంటు సభ్యులకు వివరించగలరు. अध्यक्ष, मेरे मंत्रिमंडलों के मुद्दे कृपया आप सब आपके मंत्रित्व शाखा में क्या कर रहे हैं इस सदन में बताइए. धन्यवाद. Minister, as the government of course on the shortage of teachers in government schools. As the Indian government is focusing on the teachers shortage in public schools. Minister, అధ్యక్ష, అవసరమైన నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అవసరమైన నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటంటే నిరుపేదలకు రేషన్ షాప్ ద్వారా వస్తువులను తక్కువ ధరకు త్వరలోనే పంపిణీ చేస్తాం. అధ్యక్ష, గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెరుగుదల పరచడానికి
ఏ చర్యలు తీసుకుంటుంది? విద్యాశాఖ అధ్యక్ష గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రతి పాఠశాల డిజిటల్ పాఠాలు మరియు కంప్యూటర్ ఏర్పాటు చేసింది అధ్యక్ష. రక్షణ మంత్రి అధ్యక్ష పాఠశాలలో బాలికలకు భద్రత కరువు అయిపోయింది కాబట్టి దానిపై మీరు ఏ చర్యలు తీసుకుంటున్నారో హోమ్ మినిస్టర్ గారు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. అధ్యక్ష పాఠశాలలో బాలికల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ సెక్యూరిటీ విషయంలో కూడా పోలీస్ కానిస్టేబుల్ని పిలిచి అవేర్నెస్ కార్యక్రమాలు చేసి వాటిపైన విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. దానిపైన మీరు చింతించవలసిన అవసరం ఏమీ లేదు. మీరు కావాలంటే వచ్చి పరిశీలించవచ్చు సీసీ కెమెరాలు ఉన్నాయో లేవో. మీరు ఇవి అన్నీ చూసి ప్రశ్న అడిగితే బాగుండేది. మాది పిఎంసి స్కూల్ కాబట్టి మాకు యూనిఫామ్, బుక్స్, ఫుడ్ కూడా ఉన్నాయి. కానీ ఇంటి నుంచి స్కూల్కి రావడానికి షూస్ కూడా ఇప్పిస్తే బాగుంటుంది అధ్యక్ష. మీకు ఇవన్నీ ఉన్నాయి కదా, షూస్ కూడా ఇప్పించే ప్రయత్నం చేస్తాం. హెల్త్ మినిస్టర్ అధ్యక్ష ప్రజా ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజలకు ఉచితంగా పాఠశాలలో డాక్టర్లు వచ్చి విద్యార్థులకు ఉచిత చికిత్స చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు ఉచిత ఔషధాలను ఇస్తున్నారు. అలాగే పాఠశాలలో విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే మండల్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ పంపించడం జరుగుతుంది అధ్యక్ష. Plans are there to reduce the loss of crops at the farmers. The present plans are there to reduce the loss of growth giving to farming Runamafi scheme subsidy. Thank you. Which measures is the government taking to reduce the pollution in major cities? To reduce the pollution of the Delhi, we should reduce the plastic, petroleum vehicles and use eco-friendly vehicles like charging vehicles. In case we can use petroleum vehicles like odd and even one day odd vehicles should come out, another day the even vehicles should come out. Out of the odd vehicles should not come out. Every people of the Delhi or Indian people should grow plants and trees, electric vehicles, solar systems, etc. to reduce the pollution and cancel the license of the harmful factories in Delhi. Thank you, dear. అధ్యక్ష పదవి విరమణ చేసిన ఉద్యోగులకు పెంచి చెల్లింపుల ఆలస్యం గురించి వివరాలు ఏమిటి? పదవి విరమణ ఉద్యోగులకు పెన్షన్ చెల్లింపు త్వరలోనే ఇస్తాము. ఎలాంటి ఆలస్యం చేయము అధ్యక్ష. కూడా 7 వస్తున్నారు కావున ఒక వాచ్మెన్ను ఏర్పాటు చేయండి అధ్యక్ష. వారి స్కూల్కి వాచ్మెన్ ఏర్పాటు చేస్తాం. అధ్యక్ష మాది పిఎంసి స్కూల్ కాబట్టి దూరం నుండి నడిచి వస్తున్నాం. కావున మాకు సైకిల్ ఇప్పిస్తే బాగుండు అధ్యక్ష. సరే అధ్యక్ష, స్కూల్కి సైకిల్స్ ఏర్పాటు చేస్తాం. అధ్యక్ష, what step is the government taking to improve education standards in government school? Adhyaksha, the government is taking several steps to improve education standards, including initiatives applicable to both urban and rural areas. అధ్యక్ష గ్రామీణ రహదారుల దుస్థితిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష? అధ్యక్ష గ్రామీణ రహదారుల దుస్థితిపై ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందంటే రోడ్లు వేయిస్తున్నాం, రోడ్డు పక్కన సైడ్ లైట్లు వేయిస్తున్నాం, మురికి నీరు పోవడానికి డ్రైనేజ్ కూడా కట్టిస్తున్నాం అధ్యక్ష. యువతలో సైబర్ నేరాల పెరుగుదలపై ప్రభుత్వ చర్యలు ఏమిటి? అధ్యక్ష యువతలో సైబర్ నేరాల పెరుగుదలను కట్టించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వీటిలో ప్రధానమైనవి సైబర్ సెల్స్, అవగాహన కార్యక్రమాలు, కఠిన చట్టాలు మొదలైనవి
మొదలైన కార్యక్రమాలు చేపట్టారు. అధ్యక్ష, గత ఆర్థిక సంవత్సరంలో పాఠశాల మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేటాయించిన నిధులు వివరాలు తెలియజేయగలరా? అధ్యక్ష, ఆర్థిక సంవత్సరాలలో పాఠశాల మౌలిక సదుపాయాలు అభివృద్ధికి కేటాయించిన నిధులు త్వరలోనే అందజేస్తాము అధ్యక్ష. గ్రామీణ రహదారి అభివృద్ధికి కేటాయించిన నిధులు వివరాలు ఇవ్వగలరు? రోడ్లు బాగు చేస్తున్నాం. చిన్న గ్రామంలోకి కూడా బస్సు వెళ్ళే సౌకర్యం చేస్తున్నాం. ప్రజలు పట్టణానికి వెళ్ళేటానికి రోడ్లు వేయడం ద్వారా ఏ ప్రమాదం లేకుండా వెళ్తున్నారు అధ్యక్ష. మా పాఠశాల విద్యార్థులు ఊరికే జ్వరంతో వస్తున్నారు. వారికి సరైన చికిత్సను చేయించాలి అధ్యక్ష. సరే, విద్యార్థులకు నెలకొకసారి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. అధ్యక్ష, నైపుణ్యాభివృద్ధికి పథకాల ద్వారా రాష్ట్రాల వారీగా కల్పించిన ఉపాధి వివరాలు ఏమిటి? అధ్యక్ష, నైపుణ్యాభివృద్ధి పథకాల ద్వారా రాష్ట్రాల వారీగా కల్పించిన అది ఏంటంటే అందరికీ పాఠశాలకు కంప్యూటర్లు అందజేస్తాము. వృత్తి విద్య అధ్యక్ష, ప్రధానమంత్రి ఎప్పుడు సమయ పాలన పాటించడం లేదు. ఎప్పుడు విదేశ పర్యటనలోనే కాలం గడుస్తున్నారు. పాఠన సమయానికి ఉండడం లేదు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రధానమంత్రి మీ సమాధానం ఏమిటి? అధ్యక్ష, మీరు అలా అనడం భావ్యమే కాదు, ఇతరుల దేశంలో మెరుగైన సంబంధాలు ఏర్పాటు చేసి దేశ ఆర్థిక ప్రగతి కోసమే తప్ప నా సొంత అవసరాలు కాదు అని మీరు గ్రహించాలని తెలియజేస్తున్నాను. మా స్కూల్ వెనుక ఫ్యాక్టరీస్ ఉన్నాయి అధ్యక్ష. మాకు చాలా పొల్యూషన్ వస్తుంది. ఎలాగైనా తీర్చాలని కోరుకుంటున్నాను. దీనికి మీ సమాధానం? సరే అధ్యక్ష, ఫ్యాక్టరీని స్కూల్కి దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే అది మాజీ ప్రభుత్వంలో కట్టడం జరిగింది. అసలు దానికి పర్మిషన్ ఎలా ఇచ్చారో నాకు అర్థం కావడం లేదు. ఆ ప్రభుత్వం మీదే కదా. ఇంతటితో ఈ ఏడాకాలపు సమావేశాలు ముగిశాయి. తిరిగి వర్షాకాలంలో సమావేశాలు కలుసుకుందాం.